హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలీ. వీడియో చూస్తుంటేనే అందరికీ పోతుంటుంది చూసిన వాళ్ళకైతే. మేమైతే తిరుమల సేవ 7 రోజులు అయిపోయిన తర్వాత చివరి రోజు అయితే ఇంటికి వచ్చే రోజు జపాలి కొండకైతే వెళ్ళామండి. జపాలి ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది. తిరుమల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనము పాపనాశనం వెళ్ళే మార్గంలో జపాలి అయితే వస్తుందండి. జపాలి కొండకు మనం వెళ్ళాలంటే ఒక వెహికల్ అయితే మాట్లాడుకొని వెళ్ళామండి. మేమైతే 9 మందిమి జపాలి కొండకైతే వెళ్ళాము. అక్కడ చాలా బాగుంటుందండి, వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. దట్టమైన అడవి మధ్యన ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చిన్నగా ఉన్న చాలా పురాతనమైన దేవాలయము. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అని చాలామంది చెప్తూ ఉంటారు. ఏది అనుకున్నా ఖచ్చితంగా అయితే జరుగుతుంది అని చెప్తూ ఉంటారండి. నేనైతే వెళ్ళిన ప్రతిసారి అయితే జపాలి ఆంజనేయ స్వామికి అయితే వెళ్తుంటాను. ఇప్పుడు సేవకు వెళ్ళిన ప్రతిసారి ఇప్పుడు 3వసారి అండి మేమైతే జపాలికి వెళ్ళడం. మా ఫ్రెండ్స్తో అందరం సరదాగా కలిసి ఇలా జపాలి కొండకైతే వెళ్ళాము. జపాలి నుంచి మనం కొండ మీదకి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ అయితే నడచాలండి. మెట్లు ఉంటాయి, కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది. ఇట్లా వెళ్తూ ఉంటే ఒక చెట్టు పైన సేమ్ ఉడతలాగానే ఉందండి. కానీ మన సైడ్ ఉండే ఉడతలు కాకుండా కొండలలో ఉండే ఉడతలండి. అది లావుగా ఉండి ముందరైతే అంతా రెడ్ కలరు, తోక అయితే బ్లాక్ కలర్లో ఉంది. దీనికైతే అందరూ పోయే వాళ్ళైతే పండ్లు అయితే ఇస్తున్నారు. దానికోసం కొంతమంది అయితే స్వీట్స్ పెడుతుంటే స్వీట్లు అయితే అస్సలు తీసుకోకుండా ఓన్లీ పండ్లే తీసుకుంటుంది. మా ఫ్రెండ్స్తో ఇలా చూడండి అందరం ఫొటోస్ తీసుకుంటూ ఇలా సరదాగా అయితే వెళ్తూ ఉన్నాము. జపాలిలో కొంచెం మెట్లు ఉన్నాయి, కొంచెం నడక ఉందండి. మొత్తం మధ్యన దారి అండి, చుట్టుపక్కల మొత్తం అడవండి. మధ్యన అయితే వాటర్ అయితే పోతూ ఉన్నాయి. మేము పొద్దున పోయేసరికి ఉదయం 7 గంటలకి తిరుమల నుంచి వెహికల్ అయితే మాట్లాడుకొని వెళ్ళాము. మనం వెళ్ళే మార్గ మధ్యంలో వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే వస్తుంది. కానీ డ్రైవర్ అన్న వాళ్ళు వచ్చేటప్పుడు చూద్దరు మేడం, ఇప్పుడైతే ముందు జపాలిలో లేట్ అవుతుంది, ముందు జపాలి అయితే చూసుకోండి అని చెప్పారు. మేము ఇంకా జపాలి గుడిలోకి అయితే ఎంటర్ అయినామండి. ఇక్కడ కోనేరు అయితే ఉందండి. మొత్తం కోనేరుకు ఫినిషింగ్ అయితే చేశారు, ఓపెన్ అయితే చేయలేదు. మేము వెళ్ళేసరికి మొత్తం మాడంగా ఉందండి. ఇంకా వర్షం పడుతుందేమో అని భయపడినాము, కానీ వర్షం అయితే పడలేదు. ఇక్కడ చెట్టుకు మొత్తం సింధూరం అయితే పూసినారు కదా, అది సేమ్ వినాయకుడి లాగా ఉంటుందండి ఆకారము. ఇంకా అక్కడ ఒక ట్యాప్లో కాళ్ళు కడుక్కొని దీపాలు అయితే వెలిగించాము. దీపాలు వెలిగించిన తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్ళామండి. టెంపుల్లో అర్చనలు చేపించి పూజ అయితే చేసుకున్నాము. లోపల అయితే ఫొటోస్ అయితే అలౌ లేదండి, అందుకే వీడియో అయితే తీయలేదు. ఆఖరికి కొంచెం తీద్దామని బయట నుంచి అయితే ప్రయత్నం చేశాను, కానీ అక్కడ లోపల చాలామంది ఉండడం వల్ల స్వామివారు అయితే కనిపించలేదు. ఇక్కడ స్థల పురాణం ఏమిటంటే జపాలి అనే మహర్షి గొప్ప ఋషి ఈ ప్రాంతంలో ఘోరమైన తపస్సు చేశారంట. ఆయనకు శ్రీరామునిపై అత్యంత భక్తి ఉండేదంట. రామాయణ కాలంలో ఈ ఋషి అరణ్యంలో నివసిస్తూ యజ్ఞాలు తపస్సులతో దేవతలనైతే ఆనందించేవాడట. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉగ్ర రూపంలో ఉంటాడు. కష్టాలను తొలగించి శక్తివంతమైన మారుతి రూపంలో ఇక్కడైతే ఆంజనేయ స్వామి కనిపిస్తాడండి. సంసారంలో చిక్కులు, చెడు శక్తులు, శని దోషాలు, శాపాలు, శత్రువుల బాధలు తొలగించడానికి భక్తులు ప్రత్యేకంగా ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. జపాలి కొండకు ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత
జపాలి మహర్షి ఇక్కడే దీర్ఘకాలం తపస్సు చేసి బ్రహ్మశక్తి సంపాదించుకొని ఈ ప్రాంతం జపాలి ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాడంట. ఇక్కడ ఇంకో కథ కూడా చెప్తున్నారండి. లంకా యుద్ధానికి ముందు హనుమంతుడు శ్రీరాముని మాట ప్రకారం సీతమ్మను వెతుకుతూ ఈ ప్రాంతంగా వెళుతూ ఉంటే జపాలి మహర్షికి హనుమంతుడు కనిపించడం వల్ల జపాలి మహర్షి తనను ఇక్కడే ఉండాలని కోరాడని ఒక కథ అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా మేము జపాలిలో ఇదండి స్థల పురాణం జపాలిది. ఇంకా జపాలిలో టెంకాయ కొట్టుకున్న తర్వాత కొద్దిసేపు అయితే అక్కడే ఉండి మా ఫ్రెండ్స్తో అంతా సరదాగా కూర్చొని కొద్దిసేపు ఫొటోస్ అయితే దిగి వచ్చేటప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్లో అయితే దర్శనం చేసుకొని అక్కడ కూడా వేణుగోపాల స్వామి అయితే చాలా బాగున్నాడండి. ఎవరైనా వెళ్ళలేని వారు ఉంటే వెళ్ళండి, చాలా బాగుంటుంది. జపాలి ఆంజనేయ స్వామి కానీ వేణుగోపాల స్వామి కానీ అట్లాగే పాపనాశనము ఆకాశగంగా తీర్థాలు అయితే అక్కడే ఉన్నాయండి. ఇంకా వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది షాపింగ్ అయితే చేశారండి. ఇంకా మన ఆడవాళ్ళకి ఎక్కడన్నా వెళ్ళాలంటే ఏమన్నా కనిపించినాయంటే ముందు షాపింగ్ అయితే చూస్తుంటాము. ఇంకా మేము వచ్చేసరికి రిటర్న్ జర్నీ కావాలి కదా, మాకు సాయంకాలం ట్రైన్ అయితే 4 గంటలకు ఉంది. మేము తిరుపతికి అయితే 3 కల్లా కిందికి దిగాలన్న ఉద్దేశంతో ఇంకా భోంచేసి రూమ్కి వచ్చని డైరెక్ట్ ఇంకా వెహికల్ వెంగమామ దగ్గర ఆపి వెంగమామకి అయితే పోయి అక్కడ భోంచేసి అయితే వచ్చాము. నాకు వెంగమామలో ఇక్కడ పెట్టే బియ్యం పాయసం చాలా బాగుంటుందండి. నాకు ఇక్కడ పెట్టే బియ్యం పాయసం అంటే చాలా ఇష్టము. సేవ వాళ్ళని అడిగి ఇంకా కొంచెం ఎక్కువనే పెట్టించుకొని అయితే తిన్నాను. ఇప్పుడు వడలు కూడా పెడుతున్నారండి వెంగమాంబలో. కొబ్బరి పచ్చడి, దోసకాయ కర్రీ, అన్నము, సాంబారు, మిరియాల రసము, మజ్జిగ అయితే పెడుతున్నారు. ఫ్రెండ్స్తో అందరం కూర్చొని వెంగబామలో భోంచేసి అయితే వచ్చామండి. మా వీడియోస్కి ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే జపాలి ఆంజనేయ స్వామిని అయితే చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.